హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము మిక్సీలను ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈలోపు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి చూసారంటే మీకే అర్థమవుతుంది. అవి చూశాక మీకు నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్సీలు బాగా మురికి పట్టిపోతుంటాయి కదండి. డైలీ క్లీన్ చేసుకోవడానికి టైం ఉండని వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. ముందుగా నేను క్లీన్ చేయకుండా కొన్ని రోజులు అలాగే పెట్టి వీడియో కోసం పెట్టానండి. చూడండి ఎలా ఉందో. అసలు క్లీన్ చేసుకోకపోతే ఇలా ఉంటుందన్నమాట. మనం హడావిడిలో వాడుతుంటాం, డైలీ రోజు క్లీన్ చేసుకోవడానికి టైం ఉండదు. పండగలకు అట్లా చేస్తుంటాం కదా. అలా కాకుండా నెలలో 1-2 సార్లైనా కనీసం ట్రై చేస్తే బాగుంటుంది. చూసారు కదా క్లీన్ చేయకపోతే ఎలా ఉందో మిక్సీ. ఇప్పుడు క్లీన్ చేయడానికి వాడే ఐటమ్స్ వెనిగర్ అండి. ఇది వెనిగర్ లేకపోతే, ఒకవేళ వెనిగర్ అవైలబుల్ లేని వాళ్ళు నిమ్మరసాన్ని తీసుకోవచ్చు. నేను వెనిగర్ని పోస్తున్నాను. ఒక బౌల్లోకి తీసుకుందాం. ముందు అందాజుగా వేసుకోవచ్చు అండి, పర్టికులర్ కొలత ఏం లేదు. కొన్ని డ్రాప్స్ వాష్ చేసే లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఏదైనా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఇందులో వేడి నీళ్ళు పోస్తున్నానండి. మరీ వేడిగా కాకుండా కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది. కలిపేసుకుందాం అంతే అండి. బాగా హాట్ వాటర్, మరీ ఉడికే నీళ్ళు కాకుండా గోరువెచ్చగున్నా పర్లేదు. వేడి నీళ్ళు, లిక్విడ్ సోపు, వెనిగర్, ఈ 3 వేసాను. దీంతో ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం. ఈ లిక్విడ్ సోపు ఇవంతా కలిపిన వాటర్ని కూడా మనము ఇలా స్ప్రే బాటిల్లో పోసి పెట్టుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఇది చాలా రోజులు మనము బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ టేప్ చూపిస్తున్నాను చూడండి. నా దగ్గర కొద్దిగానే ఉంది, మీకు చూపించడం కోసం ఇలా స్టిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ హోల్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ పోకుండా మనం వేసే లిక్విడ్ ఏది లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ కరెంట్ షాక్ అలాంటిది రాకుండా ఇలా సీల్ చేసుకోవచ్చు అనమాట. అప్పటి నుంచి చూస్తున్నానండి. ఈగ అయితే భలే డిస్టర్బ్ చేస్తుందండి నేను వీడియో షూట్ చేసేటప్పుడు. ఇప్పుడు అన్ని వైపులా ఇలా టేప్ అతికించుకోవాలి. చిన్నపిల్లలు ఉంటారు. ఒకవేళ మనం క్లీన్ చేసిన వెంటనే మిక్సీ ఒకవేళ ఎమర్జెన్సీగా వాడుకోవాల్సి వస్తే మనకు కరెంటు పాస్ కాకుండా ఇలా జాగ్రత్తగా సీల్ చేసుకొని మనం స్ప్రే చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి. కొంచెం ఫస్ట్ టైం చేసేవాళ్ళు, అట్లా భయపడే వాళ్ళు ఇలా సీల్ చేసుకొని క్లీన్ చేసుకోండి. అందుకని ఇది చూపిస్తున్నాను. టేప్ కంపల్సరీ కాదు, జాగ్రత్తగా మనం వాటర్ పోకుండా చేసుకుంటే టేప్ అవసరం లేదు. ఇప్పుడు స్ప్రే చేసేద్దాం. అంతా బాగా మనకి ఎక్కడెక్కడ మురికిగా ఉందో అక్కడంతా ఇది స్ప్రే చేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా స్ప్రే చేసేటప్పుడు ఒకవేళ టేప్ లేదనుకోండి, మీరు కొద్దిగా బ్రష్తో డిప్ చేసి ఆ ప్లేస్ మట్టుకే అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ టేప్ వేసామనుకోండి ఇలా నీట్గా దాని లోపలికి ఏమి వెళ్ళిపోదు కాబట్టి కొంచెము లిక్విడ్ జారినా పర్వాలేదు. ఇప్పుడు పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదా, అట్లా క్లీన్ చేసుకోవాలి. ఇది మాత్రం 1/2 అవర్ నానాలండి. ఇలా అప్లై చేసుకున్నాక మనకి ఒక 1/2 అవర్ నానితే అప్పుడు బాగా మురికి నీట్గా వదులుతుంది. ప్రతి ఏరియా చివర్లు, చిన్న లైన్స్ ఉండే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్లీన్ చేయాలి. నేనైతే టేప్ తీసేసాను అనమాట. వాటర్ వేసినప్పుడు ఒక్కోసారి మంచి టేప్ అయితేనే ఉంటుందండి, లేకుంటే ఊడిపోతుంది. మీకు ఐడియా కోసం చూపించాను. చూస్తున్నారు కదా, ఎక్కడ వాటర్ లేకుండా నేను నీట్గా బ్రష్తో లోపలికి ఏం పోకుండా జాగ్రత్తగా క్లీన్ చేస్తున్నాను. మురికి బాగా వదిలిపోతుందండి. ఇప్పుడు చిన్న ఈ హోల్స్ లాంటివి ఉన్నాయి కదా, అక్కడ కూడా లోపల ఫ్యాన్స్ ఉంటాయి. మనము జాగ్రత్తగా ఇట్లా ఇయర్ బడ్తో లోపలికి పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. ఎంత మురికి పట్టిందో చూడండి. ఇదంతా ఎంత మురికి పట్టినా ఈ లిక్విడ్తో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒక్క 10 నిమిషాలు నానబెట్టలేదంటే 1/2 అవర్ టైం ఉంటే 1/2 అవర్, అట్లీస్ట్ 10 నిమిషాలన్నా అంత అప్లై చేశాక నానబెట్టి ఇట్లా క్లీన్ చేసేసుకున్నామంటే చాలా నీట్గా పోతుంది. అన్ని వైపులా ఇలా క్లీన్ చేసుకోవాలి. వైర్ స్టార్టింగ్ కానీ ప్లగ్ దగ్గర కానీ అన్ని వైపులు అన్నమాట.
ఇయర్ బడ్ పాత టూత్ బ్రష్ ఉంటే చాలండి, నీట్గా అయిపోతుంది. ఏదన్నా లోపల చిన్న చిన్న మూలలు ఉన్నాయనుకోండి, షార్ప్గా ఉండేదాంతో అట్లా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకు తెలిసిపోతుంది కదా క్లీన్ చేసేటప్పుడు ఎలా క్లీన్ చేయాలని, ఆల్రెడీ ఐడియా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, లోపల కూడా ఇలా బ్రష్తో నీట్గా రుద్దుకోవాలి. ఇయర్ బడ్తో ఆ ఎండింగ్స్ అంతా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. నానిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి అలా అనేసినామంటే, మరీ మురికిగా ఉందనుకోండి, పోవట్లేదు, అప్పుడు కొంచెం సోడా పొడి కూడా అందులో యాడ్ చేసుకోండి. ఈ లిక్విడ్ అయితే ఇంకా అన్నిటికీ మనకి వస్తుందండి. టైల్స్ క్లీన్ అవుతాయి ఇట్లా సోడా పొడి యాడ్ చేసుకున్నారంటే. బాగా డట్టిగా ఎక్కువ మురికి ఉన్నప్పుడు సోడా పొడి యాడ్ చేసుకోండి. ఎక్కువ మురికి పట్టని మిక్సీ లైట్గా ఉంది, మరకలు అంత ఇబ్బంది లేదనుకుంటే ఫస్ట్ చెప్పింది సరిపోతుంది అనమాట. గోరువెచ్చని నీళ్ళు, లిక్విడ్ సోపు, ఒకటి వెనిగర్, ఆ 3 దానిలతోనే సరిపోతుంది. మరీ మురిగ్గా ఉంటే బేకింగ్ సోడా, అదే తినే సోడా అండి, మనం ఇడ్లీ దోశ పిండికి వేసుకుంటాం కదా ఆ సోడా పొడి. ఇలా సాఫ్ట్ స్క్రబ్బర్తో కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు మరీ ఇబ్బందిగా ఉంటే. ఐడియాలు అనమాట. ఇట్లా ఈ వైర్ ఉంది కదా, వైర్ దానికి మాత్రం బ్రష్ కంటే ఇలా స్క్రబ్బర్ అయితేనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మీకు నీట్గా చూపిస్తున్నాను అనమాట అదెంత క్లీన్ చేయడము. ప్లగ్ దగ్గర కూడా బాగా, అంటే చేతులతో ముట్టుకుంటుంటాము కిచెన్లో, అన్ని వంటలు చేస్తున్న ఆ జిడ్డు అదంతా కూడా ఎన్నిసార్లు క్లీన్ చేసినా దీనిపైన పోయి కూర్చుంటుంది కదా. మనం క్లీన్ చేస్తున్నాము కదా, డైలీ వంటలు వండుతున్నప్పుడు ఎగ్జాస్ట్ సరిగా లేకుంటే కూడా జిడ్డు పేరుకుపోతుంది అనమాట. మనం గ్రైండ్ చేసిందే కాకుండా పైనుంచి ఇది పడుతూ ఉంటుంది కాబట్టి జిడ్డుగా ఉంటాయి ప్లగ్ దగ్గర. వైర్ స్టార్టింగ్ దగ్గర, మిక్సీ జార్ కాదు, మిక్సీ స్టార్టింగ్ దగ్గర అక్కడ వైర్ ఉంది కదా బ్యాక్ సైడ్, అక్కడ కూడా బాగా మురికి చేరుతుంది. చూస్తున్నారు కదా, మంచి క్లాత్ తీసుకొని మెత్తటి క్లాత్తో శుభ్రంగా ఇలా తుడిచేసినారంటే ఎంత నీట్గా అయిపోయిందో చూడండి. ఫస్ట్ చూసినప్పుడు ఎంత గలీజ్గా ఉండిందో అసలు మిక్సీ, మనకే ఎలాగో ఉంటుంది అనమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాపీనెస్ ఉంటుందండి, మీరు చేస్తే తెలుస్తుంది. మన వస్తువులు మనం శుభ్రంగా పెట్టుకున్నప్పుడు మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. చూస్తున్నారు కదా, అంతా క్లీన్ చేశాక ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం. చూడండి ఎంత బాగా నీట్గా అయిపోయిందో. ప్లగ్ దగ్గర కానీ వైర్ కానీ అంత నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇలా చేసుకోవడం వల్ల మన వస్తువులు తొందరగా పాడవకుండా చాలా రోజులు, అంటే చాలా ఇయర్స్ మనము మెయింటైన్ చేయొచ్చు అనమాట. పాడవకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఒకసారి మళ్ళీ పొడి క్లాత్తో నీట్గా ఒకసారి తుడిచేసుకుందాము. ఓసారి తడి దాంతో తుడిచిన తర్వాత ఓసారి పొడి క్లాత్ తుడిచి పెట్టుకున్నామంటే కాస్త ఆరబెట్టుకోండి. ఎందుకంటే వెంటనే మనము ప్లగ్ కనెక్షన్ ఇచ్చామనుకోండి షాక్ కొట్టే ఛాన్స్ ఉందని చెప్పాను కదా, అలాంటి వాళ్ళు టేప్ని వాటర్ పోకుండా పెట్టుకొని చేసుకోవాలి. అడుగు భాగం కూడా ఇలా క్లీన్ చేశాను చూడండి, నీట్గా పోయింది. మీరు కడిగిన వెంటనే ప్లగ్ కనెక్షన్ పెట్టుకోకుండా కాసేపు ఆరనిచ్చి వాడుకుంటే నీట్గా ఉంటుంది. నా దగ్గర 2 మిక్సీలు ఉన్నాయండి. ఇది ప్రీతి మిక్సీ అనమాట, ఇది కూడా వాడుతుంటాను నేను. అది మాత్రం మీకు చూపించడానికి కొన్ని రోజులు వెయిట్ చేసి అది చూపించాను. 2 మిక్సీలు ఇలాగే సేమ్ అదే దానిలాగే దీన్ని కూడా నేను క్లీన్ చేశాను. మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు, అంటే ఎక్కువ ఇయర్స్ మన్నిక వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి ఇంట్లో అవసరమైనది కాబట్టి యూజ్ అవుతుందని వీడియో చేశానండి. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.